కర్ణాటకలో అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడమే కాకుండా పోలీసుల్ని ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు. ఎవరైతే అక్క తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? వివిధ మీడియాలో అనేక కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే నైతికత అలాగే చట్టబద్ధమా, ఈ రెండు విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే చట్టబద్ధత ఉందా లేదా అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు అది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకోవచ్చు, ఎవరి కోణాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి విశ్లేషణ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆ విశ్లేషణ అనేది చట్ట పరిధిలోనే ఉండాలి. ముందుగా అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటే దీని వెనక ఉన్న అంటే పరిస్థితులు ఏంటి, ఇలాంటప్పుడు ఎలా నడుచుకోవాలి, పెద్దలు ఏ విధంగా వ్యవహరించాలి, పిల్లలు ఎంత బాధ్యతగా ఉండాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి అన్నీ కూడా వరుసగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, కర్ణాటకలో శశికళ, ప్రవీణ్ అనే అక్క తమ్ముళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు సొంత అక్క తమ్ముళ్ళు అయితే కాదు, కానీ పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు వీళ్ళు. అయితే కుటుంబ సభ్యులు అంతా చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా పెళ్లి చేసుకోకూడదని, మన పరువు పోతుందని, ఇది పద్ధతి కాదని అంతా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వెనకపోగా పారిపోయి పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నైతికత అనేది అసలు పట్టించుకునే పరిస్థితులు లేదు సమాజంలో. ఎప్పుడైతే స్మాల్ ఫ్యామిలీస్ అయ్యాయో అసలు చుట్టుపక్కల మన గురించి ఏమనుకుంటారు అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. నిజంగా ఈ విషయం గురించి మాట్లాడాలంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధ కలుగుతుంది. అరే ఏంటి ఇలా తయారవుతున్నారు అని చెప్పేసి. రక్త సంబంధాలకు గౌరవం లేకుండా పోయింది. చట్టం పైన అవగాహన లేకుండా సమాజం ఏమనుకుంటుందో పర్వాలేదు అన్నట్టుగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున యువత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఉంది ఎంతైనా సరే. ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలు? సమాజం వేస్తున్న ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలి? ఎంత చెప్పారు వాళ్ళు, పాపం ఎంత వారించినా కూడా మీరు వినలేరు. ఈ వైఖరి అనేది ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. మనకి రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా? అదే కాకుండా చట్టబద్ధంగా కూడా చూస్తే మీరు వివాహేతర సంబంధాలకు వెళ్ళడానికో, రిలేషన్స్లోకి వెళ్ళడానికో కన్సెంట్ ఉంటే సరిపోతుంది. కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కండిషన్స్ ఉన్నాయి చట్టబద్ధంగా. మేజర్స్ అయి ఉండాలి, పూర్తి కన్సెంట్ ఉండాలి, ఎలాంటి కోవర్షన్ ఉండకూడదు. అలాగే మీరు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని ఉండకూడదు. పూర్తి స్పృహ అనేది ఉండాలి. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్లో ఉండకూడదు, సపెండర్ రిలేషన్షిప్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా మాకు చట్టం చెప్తుంది. లేదంటే అన్న ఒక తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకొని, తాత మనవరాలను పెళ్లి చేసుకొని, అన్న చెల్లెలు పెళ్లి చేసుకొని ఇంకెటు వెళ్ళిపోద్ది సమాజం. అందుకే హిందూ వివాహ చట్టం ప్రకారం మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి అతిక్రమిస్తే చట్టం కొరడా విధిస్తుంది, మిమ్మల్ని జైలు పాలు చేస్తుంది, మీ నుంచి ఫైన్ కూడా వసూలు చేస్తుంది. ఇలాంటి విషయాల్ని సమాజ కోణంలో మనం ఏ విధంగా చూడాలి, మనం మన పిల్లలకి ఏం నేర్పించాలన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చట్టాలపై అవగాహన కలిగించాలి, విలువల్ని నేర్పించాలి. కేవలం మార్కుల కోసం పోరాటాలు తప్ప ర్యాట్ రేస్లో పడిపోయి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు, ఇది మంచి చెడ్డ అని చెప్పే పరిస్థితి లేదు, బంధుమిత్రుల దగ్గరికి తీసుకెళ్ళడం లేదు, మన పద్ధతులు ఏంటి అని చెప్పేది లేదు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పేది లేదు. అలాంటప్పుడు ఇలాగే పక్కదారులు పడతారు. అసలు వాళ్ళకి ఎలాగో అలాంటి ఆలోచనలు వచ్చాయన్నది ఊహిస్తేనే చాలా భయంగా ఉంది. అసలు ఇలాంటి విషయం కోసం ఒక చర్చ వస్తుందని నేనైతే ఊహించలేదు. అంటే కుటుంబాల్లో రేప్స్ జరుగుతాయి, ఆడపిల్లలు రేప్స్ చేస్తారు, విత్ ఇన్ ద ఫ్యామిలీస్లోనే ఎక్కువ చేస్తారు సొసైటీ కంటే కూడా. ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాలంటరీగా ఒక సిస్టర్ బ్రదర్ పెళ్లి చేసుకోవాలనుకోవడం అనేది చాలా అనైతికం. పైగా అంటే ఇప్పుడు సమాజం ఎట్టిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే మనకు చట్టాలు ఉన్నాయి, పెళ్ళికి ఒక కండిషన్స్ ఉన్నాయి, విడిపోవడానికి పద్ధతులు ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సొసైటీ నిర్మాణం కూలిపోతుంది. సోషల్ ఫ్యాబ్రిక్ అనేది
అర్థం కాని అగమ్య గోచరంగా తయారవుతుంది. మనకి హక్కులు ఎలా ఉన్నాయో బాధ్యతలు కూడా ఉన్నాయి పౌరులుగా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్ట పద్ధతిలో మనందరం నడిచిన రోజునే సమాజం నిలబడుతుంది. అంతేగాని ఈ సమాజాన్ని మేము గౌరవించం, చట్టాలు మేము గౌరవించం, మాకు నచ్చిందే మేము చేస్తాం అంటే ఈ సినిమాలు చూసే ప్రభావం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో మాకు నచ్చినట్టే మేము బ్రతుకుతాం, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మా జీవితం ఒక్కటే జీవితం, ఇలాంటివన్నీ అయిపోయాయి. సరే మీ జీవితమే, మీకు ఇష్టం వచ్చినట్టే బ్రతకాలి, కానీ మంచి చెడు ఉండద్దా? కనీసం వరసలు ఉండద్దా? అప్పుడు ఇంక దీనికి ఇంకా అదే మగాడు ఆడదైతే చాలా, ఇంకంతకు మించి ఏం వద్దా? అలాంటి ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అసలు మీకు? ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పాటు ఈ సమాజం కూడా బాధ్యత వహించాల్సిందే. ఇలాంటి విషయంలో మనం మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఏం అందిస్తున్నాం, ఏం వాళ్ళకి నేర్పిస్తున్నాం, వాళ్ళకి రిలేషన్స్ పట్ల రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలో చెప్తున్నావా లేదా, మన కుటుంబంలో ఉన్న స్త్రీలను ఏ దృష్టికోణంతో చూడాలో నేర్పిస్తున్నావా లేదా? ఇవన్నీ కూడా మన పైన, సమాజం పైన బాధ్యత ఉంది. అఫ్కోర్స్ పరిస్థితులు బయటకు వచ్చినప్పుడు చట్టాలు తన పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి, వ్యవస్థలు వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఒక కుటుంబంగా, ఒక సమాజంగా ఈ సోషల్ ఫ్యాబ్రిక్ నిలబడేటట్టుగా మనం బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మనమే ఎడ్యుకేట్ చేయాలి. చదువులతో పాటు సామాజిక అంశాలని, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి పిల్లలు, అట్లాగే కుటుంబ సభ్యులు, సమాజం ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. ఆ విధంగా సమాజం నడవాలని మనందరం కూడా ఆశిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. సత్యమే జగత్.